ఫ్రంట్ పార్ట్ తీసుకొని, లైనింగ్ జాయింట్ చేశానని చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ హైట్ వచ్చేసి 2.5 ఇంచులు పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ నేను 2.5 ఇంచ్ పెడుతున్నాను. 2.5 ఇంచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇలాగా. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి 2.5. ఈ ఆమ్ రౌండ్ దగ్గర 3.5 ఇంచుకి జస్ట్ నేను మీకు తెలియడం కోసమే ఇలా డ్రా చేస్తున్నాను. నేను డ్రా చేసిన కాడే కరెక్ట్గా కుడతానని కాదండి, ఇలా ఉంటుందన్నమాట. మరీ దగ్గరగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 ఖర్చులు ఈ విధంగా పట్టుకొని ఇలాగా కుట్టు అనేది వేసుకోవాలి. డబల్ కుట్టు. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ సైడ్ ఇవి 2 డాట్స్ ఇలా పట్టుకుంటే 3వ డాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అయితే ఇలా మనం జరుపుకోవాల్సి వస్తుంది. ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇలాగా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఇలా ఉన్నా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఎక్కువలు తక్కువలు ఉండకూడదు, అంటే ఇలా క్రాస్గా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఒక 1/4 ఇంచు వెడల్పుతో 3.5 ఇంచు పొడవుతో కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగో కప్పు సైజ్ అయితే ఇలా వస్తుంది. ఓకే, మీరు ఇంకా మీకు హ్యాండ్స్కి గోర్లు కనుక ఉంటే ఇలా రబ్ చేసుకోండి. కుట్టిన దానిపైన ఎక్కువ ఏం రబ్ చేయొద్దు, ఇలా లైట్గా రబ్ చేస్తే సరిపోతుంది. లేదా ఐరన్ అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకున్నా కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఫినిషింగ్ తీస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మెయిన్ పీసులు 2 ఇలా పెట్టేసుకొని లాగొద్దండి, లాగకుండా కుట్టండి. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే, షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు లాగకుండా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మెయిన్ పీసులు 2 విడిగా తీసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టాలి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ లైనింగ్ కూడా లాగొద్దు, లాగితే ముడతలు వచ్చేస్తాయండి. క్లాత్ మొత్తాన్ని ఇలా బయటికి తీసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా ఉంటుంది. మీకు ఇటు సైడ్ కూడా